రైతు పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో, రూ. 2000 మరియు రూ. 4000 ఇంతకుముందు ఇస్తున్న పింఛన్నే ఈ నెలలో గూడా అదే కంటిన్యూ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన కొత్త పింఛన్లు అనేవి ఎప్పుడొస్తాయి, మరియు ఈ పాత పింఛన్లు ఏ తారీఖు నుంచి అయితే జమ చేస్తారో అకౌంట్‌లలోకి, మరియు ఎంతమందికైతే అర్హులై ఉన్నారు, ఇంతకుముందు వారు తీసుకోవచ్చా, కొత్త వారు కూడా తీసుకోవచ్చా, కొత్త అప్లై చేసిన వారు కూడా ఈ పింఛన్ డబ్బులనేవి పొందొచ్చా? ఈ వీడియోలోనైతే పూర్తి ప్రక్రియ అనేది చూద్దాం. వీడియోనైతే చివరిదాకా చూడండి. మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క అమలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన ఈ ఈ నెలలో మనకైతే ఎప్పుడు ఇస్తున్న పింఛన్లనేవి ఇవ్వడానికైతే మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తుంది. రైతు రుణమాఫీకి సంబంధించిన, రైతు బంధుకు సంబంధించిన ఇవన్నీ జమ చేస్తున్నారు కాబట్టి ఈసారి అయితే ఈ నెలలో మనకైతే పాత పింఛన్లే జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఆగస్టు నెల నుంచి కొత్త పింఛన్లనైతే జమ చేస్తామనైతే ఛాన్స్ ఉందనైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మలరెడ్డి గారు. అలాగే మరియు ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన ఇంతకుముందు తీసుకుంటున్న మహిళలకు రూ. 22,016 మరియు వృద్ధులకు రూ. 4,016 ఇవే కంటిన్యూ అయితే చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే ఈ పాత పెన్షన్‌లు మనకైతే నెల ఆఖరిసరికి ఇంకనైతే దీనిపైన ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. సో, నిన్న చూసినట్టయితే దీనికి సంబంధించిన పింఛన్లకు సంబంధించిన ఈరోజు తారీఖు 25 కాబట్టి మనకి 25 తారీఖు కాబట్టి మనకైతే 28వ తారీఖు నుంచి ఈ పింఛన్లనేవి జమ చేయడానికైతే ఛాన్స్ ఉందనైతే మనకైతే న్యూస్‌లోనైతే రావడం అయితే జరిగింది. సో, ఆసరా మరియు చేయూత పింఛన్లు పాతగా ఇస్తున్న పింఛన్లే మనకైతే 28వ తారీఖు నుంచి ఈ పింఛన్లనేవి వారి జిల్లాలో పాత అర్హులై ఉన్న వారికైతే అకౌంట్‌లోకి మనకైతే ఈ పింఛన్ డబ్బులనేవి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.